శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. వల్లంపాటి కథల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పరాజితుడు. నాసికాపుటాలను సున్నపు వాసన బ్రద్దలు చేస్తోంది. బట్టి నుంచి పొగ సుళ్ళు తిరుగుతూ పైకి ఎగసిపోతోంది. బట్టీకి ఇరువైపులా కాల్చని సున్నపురాళ్ళు గుట్టలుగా పోయబడి ఉన్నాయి. బట్టి ముందు కూర్చొని అతడే సున్నపురాలను బ్రద్దలు కొడుతున్నాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడు చూచినా అతడు ఆ పనిలోనే ఉంటాడు. అతడు శ్రమని ఎరుగడు, అతడు విశ్రాంతిని ఎరుగడు. కానీ అతడు శ్రమజీవి, అతడు శ్రమైక జీవి. ఈనాడు అతని పేరు రంగడు, కానీ ఆనాడు అతని పేరు రంగనాథం. ఈనాడు అతను ఏకాకి, అతని బంధువులు అతని బోడబండినిలాగే బక్కగుడ్లు మాత్రమే. అతనికి నా అన్నవారు ఎవ్వరూ లేరు, ఉన్నవారు నా అనరు. అందుకు అతను చింతించడు. అతని జీవితమే శ్రమ. శ్రమించి సంపాదించి కూడబెట్టడమే అతని ఏకైక లక్ష్యం. ఎందుకు అన్న ప్రశ్నకు మాత్రం జవాబు రాదు. అతనికి పెళ్ళిళ్ళు కావలసిన కూతుళ్ళు లేరు, పై చదువులు చదివే కొడుకులు లేరు, కనీసం సంపాదనంతా వృధా చేయడానికి భార్య కూడా లేదు. అతన్ని ఎంత పరిశీలించినా డబ్బు మీద అతనికున్న ఈ వాంఛకు అర్థం కనిపించదు. అసలు అతన్ని పరిశీలించి డబ్బు రహస్యం కనుక్కోవాలి అనుకున్న వాళ్ళు కనిపెట్టింది ఒకే విషయం. అతను సున్నపు బట్టి వద్ద నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు రాఘవయ్య మేడ ముందు నిలబడి ఒక క్షణం పరకాయించి చూస్తాడు. అతను ఆశించేదేదో ఎదురుకానందువల్ల తల ఉంచుకొని నిరాశగా మళ్ళీ నడక సాగిస్తాడు. ఉప్పెనగా గాలి వీచింది. సున్నపు బట్టి వేడి రంగని ముఖాన్ని పరామర్శించింది. ఛత్ అని లేచి నిలబడ్డాడు. అతని చెంపల మీద చెమట ధారగా స్రవిస్తోంది. మెడ నుండి కడుపు మీదకి దిగజారుతున్న స్వేదధార రొమ్ము మీద వెంట్రుకలను తడుపుతోంది. కానీ ఆనాడు రంగనాథం చెమట కారేలా ఏనాడు శ్రమించలేదు. తాతల నాటి 25 ఎకరాల పొలాన్ని కౌలికిచ్చి ఆ ఆదాయంతో కడుపులో చల్ల కదలకుండా బతికేవాడు. హృదయాంతరాలంలో ఎక్కడో ఉన్న పిల్లలు లేరన్న చింత మినహా అతనికి ఎటువంటి క్లేశాలు లేవు, ఎటువంటి మానసికమైనటువంటి బాధలు లేవు. అతనికి కావలసినంత డబ్బు గ్రామంలో పొలుకుబడి ఉంది. చీటీ మీద వేలు తెప్పించుకోగలిగిన పరపతి కూడా ఉంది. కానీ పని లేదు. అతని కాలక్షేపం ఒక్క పేకాట మాత్రమే. దాని మీద కూడా అతనికున్న మోజు అంతంత మాత్రమే. పేకాట మీద కూడా విసుగు పుడుతోంది. ఎలాగో కాలం గడపడం అన్నాడు రంగనాథం తన పేకాట మిత్రులతో ఒకరోజు. అవును, అది 100.5 పాళ్ళ సత్యం. ఉప్పు లేని కూరలాగా డబ్బు లేని పేకాట రుచించదు అన్నాడు ఒక మిత్రుడు. అలాగైతే ఆలోచనలో పడ్డాడు రంగనాథం. ఈరోజు మంచి రోజు, ఈ రోజు నుండి డబ్బు పెట్టి ఆడుదాం సూచించాడు మరొకడు. సరే అన్నాడు రంగనాథం. ఆ రోజు 10 రూపాయలు నష్టపడ్డాడు రంగనాథం. మరుసటి రోజు నుంచి ఆ మొత్తం సాయంకాలపు నీడలా పెరగసాగింది. లేదంటే అడపాదడపా ఓ 10 రూపాయలు లాభించి అందువల్ల పేకాటకు విముఖుడు కాలేకపోయాడు. రంగనాథం 5-6 మంది తమ జీవనాధారంగా పేకాటను, రంగనాథాన్ని ఎంచుకున్నారు. ఇలా 3 సంవత్సరాలు తిరిగిపోయినట్లుగా రంగనాథం ఆస్తి అంతా హరించుకుపోయింది. 25 ఎకరాల పొలం రాఘవయ్యకు అమ్ముడైపోయింది. భార్య మెడ నిండా ఉన్న బంగారం నగలు షరాబు దుకాణం చేరాయి. గ్రామంలో పరపతి కరిగిపోయింది. మేడలో నుండి కాపురం పూరి గుడిసెలోకి మారింది. రంగనాథానికి బాగా బ్రతికిన నాటి స్మృతులు, అతని భార్యకు మాంగళ్యం మాత్రం మిగిలాయి. పాడి ఆవు లాంటి రంగనాథం ఒట్టిపోవడం వల్ల తమ జీవనాధారంగా మరొకరిని అన్వేషించుకున్నారు అతని పేకాట మిత్రులు. విధిగా ఇంటికి వచ్చి పలకరించిపోతున్న కొంతమంది స్నేహితులు రంగనాథం దారిలో కనబడితే డబ్బు అడుగుతాడేమో అని భయపడి ముఖం చాటు చేసుకోవడం ప్రారంభించారు. రంగనాథం దగ్గర 100, 1000 చేబుదులుగా పుచ్చుకున్న రాఘవయ్య తప్పుకు తిరగడం ప్రారంభించాడు. ఒక్క మాటలో రంగనాథం రంగడయ్యాడు. ఎండకు ఎండి బేట వేసిన నేల లాంటి భగ్న హృదయంతో అవమాన భారం వల్ల రంగడు ఇళ్ళు వదిలి బయటకు వచ్చేవాడే కాదు. కుటుంబం గడవడం నానాటికి కష్టమైపోయింది.
రంగని భార్య అనసూయమ్మ ఆ ఇంట ఈ ఇంట చాకరీ చేసి లాగలేని బరువు లాగేది. పూలమ్మిన చోట కట్టెలమ్మడం రంగనికి ఇష్టం లేకపోయినా పూట గడిచే మార్గం లేక నోరెత్తలేకపోయాడు. భార్య కష్టాన్ని తింటూ తను ఎదుటివాడు రెండూ తానుగానే పేకాటాడుకుంటూ కాలం గడిపేవాడు. ఆ రోజు సూర్యుడు నడిమింటికొచ్చాడు. పొయ్యి రగలెయ్యడానికి పుల్లలేరుకు రావడానికి వెళ్ళిన అనసూయమ్మ ఇంకా రాలేదు. భార్య కోసం ఎదురు చూస్తూ పేకాడుకుంటూ ఉన్నాడు రంగడు. మామ వదిలిన బాణంలా దూసుకువచ్చాడు పక్కింటి కుర్రాడు. ఏమిట్రా విసుక్కున్నాడు రంగడు ఆట మధ్యలో మాట్లాడించినందుకు. అత్తయ్యే మరే రాఘవయ్య గానుగు పొయ్యిలో పడిపోయింది. అదిరిపడి లేచాడు రంగడు. మళ్ళీ ప్రశ్నించాడు. అదే మాట మళ్ళీ చెప్పాడు కుర్రాడు. పేక మొక్కల నేలకేసి కొట్టి రాఘవయ్య గానుగకేసి పరిగెత్తాడు రంగడు. గానుగు వద్ద చేరిన గుంపును చీల్చుకొని లోపలికి వెళ్ళి చూశాడు. అనసూయమ్మ ముఖం పొగచూరినట్లుగా మాడిపోయి ఉంది. కట్టుకున్న రంగు వెలసిపోయిన చీర చాలా భాగం కాలిపోయింది. కనుబొమ్మలు కొప్పు నుండిపోయి బాధతో ముడుచుకుపోయిన పెదవులతో అచేతనంగా పడి ఉంది అనసూయమ్మ. భార్యను చూసిన రంగని హృదయంలో గానుగులో చెరకులా నలిగిపోయింది. భార్య మీద పడి గొల్లుమన్నాడు. అలా ఏడిస్తే లాభమేముందిరి? రా రంగా, చిత్తూరు ఆసుపత్రికి తీసుకెళ్ళు ఎవరో సూచించారు. అవును, తన భార్యను చిత్తూరు తీసుకువెళ్ళాలి. తన ఒళ్ళు దాచుకొని భార్య ఒళ్ళు కాల్చిన నీచుడు తాను. భార్యను బ్రతికించుకోవాలి. ఉన్నట్లుండి రంగని ఆలోచన స్రవంతి ఆగిపోయింది. ఆ ప్రవాహానికి ఎదురు నిలిచింది ఒకే ఒక ప్రశ్న. డబ్బెక్కడిది? జవాబుగా రాఘవయ్య కనిపించాడు రంగనికి. రాఘవయ్య వద్దకు పరిగెత్తి 2 చేతులా పుచ్చుకున్నాడు రంగడు. ఏం? గంభీరంగా ప్రశ్నించాడు రాఘవయ్య. ఏముంది రాఘవయ్య, నా బ్రతుకు బుగ్గిపాలైపోయింది. ఓ 50 రూపాయలుంటే ఇవ్వు, నా పెళ్ళాన్ని బ్రతికించుకుంటాను. ఉంటేగా ఇవ్వడానికి, నా దగ్గర లేదే త్రాగుచున్న చుట్టకేసి చూస్తూ అన్నాడు రాఘవయ్య. నా బ్రతుకలా గడ్డకిచ్చు, నీకు పుణ్యం ఉంటుంది. చచ్చి నీ కడుపును పుడతాను బ్రతిమాలాడు రంగడు. ఓహో అలాగే, నేను కూడా నీలాగే బ్రతకాలనుకుంటున్నాను. లేలే పనుంది చేదరించుకొని లేచి నిలబడ్డాడు రాఘవయ్య. ఆ చేదరింపు రంగనిలో నిద్రాణమై ఉన్న అభిమానాన్ని తట్టి లేపింది. ఉక్రోషంతో అన్నాడు రాఘవయ్య. నాకు బాగా జరిగిన దినాల్లో నీకు 100,000 1,000 చేబొదిరిచ్చాను. గతాన్ని అంత త్వరగా మరిచిపోకు. వెళ్ళిపోబోతున్న రాఘవయ్య చివ్వున వెనుదిరిగి ఎగతాళిగా అన్నాడు. ఏం దానం చేశావా? ఇచ్చావు, పుచ్చుకున్నావు. నువ్వు పుచ్చుకోవలసిందే. నీ దగ్గర ఏముంది పుచ్చుకోవడానికి? మట్టిగడ్డ. వెళ్ళిపోయాడు రాఘవయ్య. అవును, తన దగ్గరేముంది? ఆలోచనలో పడ్డాడు రంగడు. తన అసక్తత మీద విపరీతమైన కోపం, తన పాడు జీవితం మీద విపరీతమైన రోత కలిగాయి రంగనికి. సాయంకాలం దాకా భార్య ప్రక్కనే కూర్చున్నాడు. కానీ ఆవిడ కన్ను తెరవలేదు. రంగని హృదయంలోని వేదన క్షణానికి కూడా అధికం కాసాగింది. పొద్దుగూట్లో పడుతుందనగా మృత్యుద్వారంలా అనసూయమ్మ కన్నురెప్పలు విడిపడ్డాయి. ఆశగా పెదవులు కదిలాయి. ఆశగా వినబోయాడు రంగడు. ఆవిడ హృదయంలోని భావాన్ని ఆవిడ పెదవులు ఉచ్చరించలేకపోయాయి. అసక్తత వల్ల ఆవిడ కనుకొలుకుల్లో కన్నీటి బిందువులు ఊరాయి. భార్య కళ్ళు తొడవబోయాడు రంగడు. అంతలోనే ఆవిడ కళ్ళు నిర్జీవంగా మూతలపడ్డాయి. మెడలోని పూసలమ్మి భార్యకు దహన సంస్కారాలు ముగించాడు. రాత్రి అయింది. రంగని హృదయంలోనూ బయట చీకటి ఈచుకొనిపోయింది. శ్మశానం నుంచి ఇల్లు చేరి శ్మశానంలా ఉన్న ఇంట్లో నులక మంచం మీద నడుం వాల్చాడు రంగడు. అతని చెవుల్లో రాఘవయ్య మాటలు ఇంకా ధ్వనిస్తూనే ఉన్నాయి. ఆలోచిస్తూ కునికాడు. చల్లని గాలి వీచసాగింది. పక్షులు రెక్కలల్లారుస్తూ గుంపులుగా బయలుదేరుతున్నాయి. ఆసరికి నిద్రలో ఉన్న రంగడు పెద్ద షావుకారయ్యాడు. అతను ఒక దినం తన మేడ ముందు కుర్చీలో కూర్చొని స్పెన్సర్ చుట్ట తాగుతూ ఉన్నాడు. ఒకనొకరు కాళ్ళు పడుతూ ఉన్నాడు. ఆ దారంట రాఘవయ్య వచ్చాడు. అతని బట్టలు పీలికలయ్యాయి. కళ్ళలో నీళ్లతో నమస్కరించి నిలబడ్డాడు. ఏం
అన్నట్టు చూశాడు రంగడు. ఏం లేదు రంగనాథం, నా భార్యకు చాలా ప్రమాదంగా ఉంది, ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి, ఓ 50 రూపాయలుంటే ఇవ్వు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు రాఘవయ్య. రంగని హృదయం సంతృప్తితో నిండిపోయింది. బిగ్గరగా ఉరిమినట్లుగా నవ్వాడు. రంగనికి మెలకు వచ్చింది. చుట్టూరా చూశాడు. కలే, తను కన్నది కలే అయినా అతనికి సంతృప్తిగా ఉంది. రెండవ రోజే సున్నపు బట్టి ప్రారంభించాడు. శ్రమను ఖాతరు చేయకుండా, విశ్రాంతిని ఆపేక్షించకుండా కష్టపడడం ప్రారంభించాడు. ఆశ్చర్యం, ఆకుతేలులా ఉన్న రంగడు తేనెటీగలా అయిపోయాడు. అతనిదొకటే ధ్యేయం, డబ్బు సంపాదించాలి, కూడబెట్టాలి. ఇలా 20 సంవత్సరాలు గడిచాయి. బిరుసైన అతని మీసం తెల్లబారిపోయింది. అతని తల సున్నపు రాశిలా అయిపోయింది. శరీరం కాఠిన్యం తగ్గి వడలిపోయింది. కానీ అతని హృదయాంతరాలంలో అదే కోరిక, అతని కళ్ళలో అదే ప్రతీక్ష. కాల్చిన సున్నపురాళ్ళు బండిలో పోసి ఎద్దులను కట్టి బండి మీద కూర్చున్నాడు. బక్క ఎద్దుల బండి నత్తనడకన సాగిస్తోంది. ఆలోచిస్తూ సరిగ్గా కూర్చున్నాడు రంగడు. ఏం రంగడు, దారిని పోతున్న రాఘవయ్య పలకరించాడు. రంగని హృదయంలో ఆశలు ఒక్కసారిగా చిగురించాయి. కానీ బెట్టుగానే ఉన్నాడు. ఏం లేదు, అలా పొలం వద్దకు వెళ్తున్నా, తన దారిని తాను సాగిపోయాడు రాఘవయ్య. చారబోయిన గమ్యం అంతర్ధానమైపోయినట్లు అనిపించింది రంగనికి. కోపంగా ఎద్దులనొక్క చరుపు చరిశాడు. ఆ దెబ్బతో పరుగులంకించుకున్నాయి బక్క ఎడ్లు. ఎదురుగా వస్తున్న లారీ హారనిచ్చింది. అసలే పరుగులో ఉన్న ఎడ్లు బెదిరాయి. ఎడ్లు బెదరటం, బండిని రోడ్డు ప్రక్కలో ఉన్న గుంటలోకి పడదొయ్యడం అన్నీ ఒక్కసారి జరిగిపోయాయి. రంగనికి తెలివి వచ్చేసరికి అతని గుడిసెలో నులక మంచం మీద ఉన్నాడు. శరీరం అంతా కట్లున్నాయి. గాయాలు విపరీతంగా నొప్పి పెడుతున్నాయి. బాధతో చుట్టూరా చూశాడు. సుమారు ఒక 10 మంది మూగి ఉన్నారు. ఒక నాడు అతన్ని తిరస్కరించిన వాళ్ళు, ఈనాడు అతని చేత తిరస్కరింపబడిన వాళ్ళు, క్రొత్తగా బంధుత్వం కలుపుకుంటున్న వాళ్ళు అందరూ ఉన్నారు. రంగని కళ్ళు ఎవరి కోసమో వెదికాయి. ఆ వ్యక్తి లేడు. అతని కళ్ళలో నిరాశ తాలూకు నీడలు వ్యాపించాయి. ఏదో అడగాలని ప్రయత్నం చేశాడు, కానీ మాట వెలికి రాలేదు. అతని మాట కోసం దేహమంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు నిరాశపడ్డారు. ఒకడు మరొకడిని మోచేత్తో పొడిచాడు. వాడు ముందుకొచ్చాడు. డబ్బు అన్నట్లు చేత్తో సైగ చేసి, ఎక్కడ దాచావు అని ప్రశ్నించాడు. రంగని కళ్ళు కెంపులయ్యాయి. కోపంతో లేవబోయి మంచం మీదనే పడిపోయాడు. జవాబు చెప్పకుండా చనిపోయాడేమో అని చుట్టూరా ఉన్న 10 ముఖాలు నిరాశపడ్డాయి. కానీ గంట తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచాడు. వాడు రాలేదు? అతి కష్టం మీద ప్రశ్నించాడు రంగడు. ఎవరు? ప్రశ్నించిన గొంతుల్లోనూ ఆశ్చర్యం ధ్వనితమైంది. రాఘవయ్య అన్నట్లుగా మాట్లాడాయి రంగని పెదవులు. అక్కడున్న 10 ముఖాలు ఒకదాన్ని మరొకటి చూసుకున్నాయి. లేడు అందో కంఠం. ఎందుకు? అందో కంఠం. ఎందుకో. రాలేదు. అసలు ఎందుకు రాడు? పునరుచ్చరించింది మరో కంఠం. రంగని ముఖంలో కాంతి అదృశ్యమైంది. సెలవు తీసుకున్నప్పుడు నమస్కరించినట్లుగా అతని కనురెప్పలు 2 కలుసుకున్నాయి. 10 నిమిషాలు భారంగా నిశ్శబ్దంగా గడిచాయి. రంగడు కళ్ళు తెరవలేదు. కొంపదీసి చచ్చాడేమో చూడు, ఎవరో అన్నారు. మరొకడు నాడి గుండె పరిశీలించి అన్నాడు. మన కొంపదీసి చచ్చాడు, పిసనారి ముండా కొడుకు అన్నాడు మరొకడు. చుట్టూరా ఉన్న 10 ముఖాలు నిరాశపడ్డాయి. 10 జతల కళ్ళలోని ఆశవాడికి కొలకుల్లోకి అదృశ్యమైంది. రంగడు చనిపోయాడు. అతని చివరి కోరిక కూడా అతనితో పాటే చనిపోయింది. ఈ కథను ప్రచురించినటువంటి పత్రిక పేరు కానీ ప్రచురణ తేదీ కానీ లభించలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే అండి, ధన్యవాదాలు. ఇట్లు మీ శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు, క్షీరపురము, సాగర తీరము.